జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీలాంటి సెలబ్రిటీలకి శత్రువులు ఉండనే ఉంటారు కదా మేడం. దేవుడి దయవల్ల బయట శత్రువులెవరూ లేరు. ఇంట్లోనే ఉన్నారన్నమాట. అలా అంటే ఇలా అంటారేంటి సార్ మీరు? ఇన్స్పెక్టర్ గారు, మీరు ఏ కేసు మీద వచ్చారో తెలుసుకోవచ్చా? మర్డర్ కేసు విక్రాంత్. దానికి మాకు సంబంధం ఏముంది? చచ్చిపోయింది ఈ ఇంట్లో వాళ్ళే కాబట్టి. నా పెళ్ళం నాకు దూరం అయిపోయిందా? అప్పుడే నీకు నూరేళ్ళు నిండాయా? మావయ్య, వాళ్ళ అత్తయ్య గురించి చెప్పలేదే? మమ్మీ, ఇంట్లో నా పిచ్చి పిల్లం కూడా లేదు మమ్మీ. పొద్దున్నే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తానని వెళ్ళింది. అక్కడే వేసేసారంటావా? రే, మీ పిచ్చి డౌట్లతో బంగారంగా ఉండేవాళ్ళని కూడా చంపేయకండి. మరి ఇంట్లో వాళ్ళే పోయారంటున్నారు కదా పోలీసన్నా. జగదీష్ మావయ్య గారికి ఏమైనా? నన్ను నాన్న ఇందాకే నాతో ఫోన్లో మాట్లాడారు. ఎవరు చెప్పారు? తొందరగా చెప్పండి ఇన్స్పెక్టర్ గారు. భయంతో మేము పోయాలనుకున్నాము. ఈ ఇంట్లో వాళ్ళే. అదే ఎవరు సార్? నీకు బాగా తెలిసిన వాళ్ళు. బాగా తెలిసిన వాళ్ళ? ఇన్స్పెక్టర్ గారు, ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ఇది కథ కాదు, సూటిగా చెప్పండి. కసిని మర్డర్ చేశారు మేడం. అంబా శివశంబా. డమ్మో డమ్మా. మీరు ఆపుతారా? అక్కడెవరూ వచ్చింది లేదు, కసినే చచ్చింది. చావలేదు, చంపేశారు. ఆత్మహత్య కాదు, హత్య. ఆ పని చేసింది ఎవరు సార్? పని పూర్తి చేశారా అనడానికి అది టాస్కు కాదు విశాల్ గారు. పథకం ప్రకారమే చేశారు. కసి హత్యకి ఈ ఇంట్లో వాళ్ళకి సంబంధం ఉందనే ప్రాథమిక దర్యాప్తులో తేలింది కాబట్టే వచ్చాను. కొన్నాళ్ళ నుంచి కనబడకుండా పోయింది. కిడ్నాప్ చేశారని మీరే అన్నారు. ఎత్తుకుపోయిన వాళ్ళు కూడా ఈ ఇంట్లోనే ఉన్నారని అనుమానించారు. ఇప్పుడు వాళ్లే హత్య చేసుంటారని వచ్చారా? ఆఫ్ కోర్స్. అపహరించిన వారే హరించుంటారు కదయ్యా. వారెవరో తెలిస్తే వీరెవరో తెలుస్తుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.